ఇప్పటి వరకు మనందరం బంగారం మీద రుణాలు తీసుకునేవాళ్ళం. అంటే అదేనండి గోల్డ్ లోన్స్. ఇక మీదట సిల్వర్ మీద కూడా తీసుకోవచ్చు. సిల్వర్ ఏ రకంగా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు. అందుకే సిల్వర్ మీద కూడా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కూడా కల్పిస్తోంది. సో గవర్నమెంట్ బ్యాంక్స్‌తో పాటు ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కడైనా కూడా ఇంక నుంచి సిల్వర్‌కి లోన్స్ తీసుకోవచ్చంట. ఇది ఎంతవరకు నిజం అసలు? ఒకవేళ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇవన్నీ డీటెయిల్డ్‌గా మనం ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. ఏంటండి ఇప్పుడు గోల్డ్ లాగే విపరీతమైన వడ్డీ రేట్లు ఉంటాయా? లేకపోతే అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే వడ్డీ రేట్స్ తక్కువే ఉంటాయి. ప్రైవేట్‌లో ఎక్కువ ఉంటాయి గదా! ఇప్పుడు సిల్వర్‌కి గూడా అలాగే ఇస్తారా? లేకపోతే అసలు నిజంగా ఇస్తారా? ఎవరా ఫస్ట్ అది జెప్పండి. డెఫినెట్‌గా అండి. అంటే ఇప్పుడు లోన్స్ ఇచ్చే ప్రీమియం సెగ్మెంట్‌లోకి ఇప్పుడు సిల్వర్ కూడా ఎంటర్ అయింది. ఇప్పటి వరకు గోల్డ్ మాత్రమే ఆ సెగ్మెంట్‌లో ఉండేది. ఎందుకంటే హై వాల్యూడ్ ఐటమ్. యాహ్! హై డిమాండ్ ఉన్న ఐటమ్. సో సిల్వర్ కూడా ఆ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయింది. మనం చూస్తే కల్చరల్‌గా మన హౌస్ హోల్డ్స్‌లో అంటే సౌత్ ఇండియానే కాదు మొత్తం ఇండియన్ హౌస్ హోల్డ్స్‌లో కూడా సిల్వరు, గోల్డ్ 2 కూడా విధిగా డిఫరెంట్ ఆర్నమెంట్స్ రూపంలో అయితేనేమి లేదా సిల్వర్ అయితే ఎక్కువగా పూజ గదుల్లో వాటికి అవును. వీటికి కూడా అవును. పర్చేస్ చేస్తుంటారు. ఎందుకంటే కొన్న ప్రతిసారి వాళ్ళు 2 వాల్యుయేట్ చూస్తారు. హ్మ్. ఇది ఒక విలువైన వస్తువు మనకు అవసరంలో ఇది ఖచ్చితంగా కూడా ఆపదకు ఆదుకుంటుంది. అలాగే మనకు డెకరేటివ్ ఐటమ్, హై వాల్యూ ఐటమ్ అనేసి ఉన్నది. కానీ గోల్డ్‌కున్న ఒక ప్రీమియం సెగ్మెంట్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు మనకు చదువుకో, వాటికో వీటికో లెండింగ్ చేసుకొని మనం వాటి మీద రుణం తెచ్చుకొని తర్వాత తీర్చుకునే వెసులుబాటు ఉండేది. అది కూడా దాదాపు ₹1 లోపల. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే 14, 16 వాళ్ళ అస్సలు ఇష్టానుసారము. ఇష్టానుసారం. సో అవును. గవర్నమెంట్ అంటూ ఒక రేట్‌లో ఉండేది. బట్ దానికి లార్జ్‌లీ వాల్యుయేషన్ బట్టి మనకు ఉండేది. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఎల్‌టీవీ అనేసి అంటారు. లోన్ టు వాల్యూ అంటారు. సో సిల్వర్‌కి కూడా ఇప్పుడు దానిలోకి ఆర్‌బీఐ వచ్చేసి గైడ్‌లైన్స్‌లో లోన్ టు వాల్యూ డిఫైన్ చేసింది. అంటే మనం డిస్కస్ చేద్దాము. సో ఇది వరకు ఏదైతే గోల్డ్ ప్లెడ్జ్ చేసి అంటే ఆర్నమెంటల్ ఆర్ కాయిన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కొన్నా లేదా మీరు ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో గోల్డ్ కొన్నా దాన్ని ప్లెడ్జ్ చేయలేరు. అదొక డిసడ్వాంటేజ్ వాటిలో. బట్ దాంట్లో క్వాలిటీ 100% ఉంటుంది, 99.9. సో అదే ఆర్నమెంట్ తీసుకున్నా లేదా కాయిన్స్ తీసుకున్నా కూడా అందులో మీరు ప్లెడ్జ్ చేసుకోవచ్చు. సిమిలర్ రూల్స్ కూడా సిల్వర్కి అప్లై అవుతున్నాయి. సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందండి? అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ ఎలాగ ఇస్తారనుకోండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తారా? ఎట్లా? డెఫినెట్గా అండి. లోన్స్లో ఎక్కడ చూసినా కూడా 2 సెగ్మెంట్స్ మనకు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. సో ఎనీథింగ్ అగైనెస్ట్ కొలాటరల్ అంటే అది ప్రాపర్టీ అయితేనేమి, గోల్డ్ అయితేనేమి, సిల్వర్ కూడా సెక్యూర్డ్ లోన్. సో సెక్యూర్డ్ లోన్ అనేది కూడా ఎప్పుడైనా సరే ఇండియాలో అంటే అకార్డింగ్ టు ది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రూల్స్ గైడ్లైన్స్, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ఏదైతే డిపాజిట్స్ తీసుకుంటారో తర్వాత కస్టమర్స్కి లెండింగ్ చేస్తారో ఒక 1-2% వేరియేషన్లో ఉండాలి. అంటే మీరు ఒక డిపాజిట్ ఈరోజు మీరు ఒక ఎఫ్డి చేస్తే 7%, అలాగా మీరు లెండింగ్ చేసుకున్నారంటే ఒక 9% రేషియోలో ఉంటే మీ బ్యాంకింగ్ అంటే ఎథికల్ గైడ్లైన్స్ ఇవి. ఇది కాకుండా మీరు డిపాజిట్లు సేకరించేటప్పుడు అబ్నార్మల్గా అంటే మేము 12% ఇస్తాం, 11% ఇస్తామని సేకరించి హై వాల్యూ రిస్క్ అంటారు కదా. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా 14, 16, 18, 20, 24, 29 రకరకాల రేషియోలో అంటే అవసరానికి బట్టి రిస్క్ అసెస్మెంట్ అనేది వాళ్ళు చేసి రిస్క్ లోన్స్ అంటారు. ఆ సెగ్మెంట్లో తీసుకుంటే కానీ హై వాల్యూ ఉంటాయి. బట్ గోల్డ్కి దగ్గరగా వస్తూ హై వాల్యూ ఉన్న సిల్వర్ సెక్యూర్డ్ లోన్గా పరిగణిస్తే నాకు తెలిసి ఇట్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 9% నుంచి 13-14% ఈరోజు గోల్డ్ ఎలా తీసుకుంటే ఆ రేషియోలో ఉందో అది ఉంటుంది. సో దానికి మనం ఎల్టీవీ గైడ్లైన్స్ కూడా ఆర్బీఐ రిలీజ్ చేసింది. సో అందులో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ దగ్గర సిల్వర్ అనేది కూడా మళ్ళీ ప్రొక్యూర్మెంట్ 2-3 రకాలుగా చేస్తారండి. ఎలా? సో బేసికల్గా వచ్చేసి ఫస్ట్ మనం ఏదైతే బంగారు బిస్కెట్ ఉంటుందో దాని ఈక్వివలెంట్గా సిల్వర్ వచ్చేసి మనకు కడ్డీల రూపంలో వస్తుంది. సో ఓహో! బార్స్ అంటారు, సిల్వర్ బిస్కెట్స్ లాగా బార్స్. రాదది. సో బేసికల్గా సో అది ఇండస్ట్రియల్ ఇంపోర్ట్ అనమాట. సో వాళ్ళ అవసరానికి ఓహో! తగ్గట్టు వాడుకో లేదా మీరు ఇన్వెస్ట్మెంట్ కింద తీసి పెట్టుకోవచ్చు. దానికి 100% సేమ్ వాల్యూ వస్తుంది. అలా రాడ్స్ పెట్టుకోవచ్చా? అంటే ఏవైతే ఇట్లా పొడుగ్గా డెఫినెట్గా మీరు వస్తాయి. పర్చేస్ మీరు పెట్టుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజ్ అంటే దాన్ని ప్లెడ్జ్ చేయలేరు. యూ కెనాట్ ప్లెడ్జ్. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. అది బంగారు బిస్కెట్ కూడా సేమ్ అప్లైస్. యూ కెనాట్ ప్లెడ్జ్. మీరు ఆహా! అఫీషియల్గా బంగారు బిస్కెట్ని ఎక్కడా కూడా తాకట్టు పెట్టలేరండి. ఓకే. దట్ ఈస్ నాట్ ఆర్నమెంట్ అలౌడ్. మాత్రమే పెట్టగలం. ఆర్నమెంట్ ఆర్ కాయిన్స్. కాయిన్స్. ఓకే. కాయిన్స్ ఆల్సో నియర్ అబౌట్ సేమ్ క్వాలిటీ వస్తుంది. సో సిల్వర్ ఎక్కువగా ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి పర్చేజ్ చేస్తే కాయిన్స్ పర్చేజ్ చేస్తారు. 50 గ్రామ్స్ 99.9% ప్యూరిటీ ఉంటుంది. వాటిని ప్లెడ్ చేసుకోవచ్చు. సో ఎంత వాల్యూ ఇస్తారు అంటే మీకు ఒక 1 lakh రూపీస్ సిల్వర్ కొన్నారు మీరు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే లోన్ టు వాల్యూ అంటారు, ఎల్టీవీ 85% వరకు మీరు వాళ్ళు లెండ్ చేసుకున్న వాళ్ళు
ప్లెడ్జ్ చేసుకున్న వాళ్ళు మీరు 85% వాల్యూ వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. ఓహో. అది అప్ టు 2.5 ల్యాక్. అప్ టు 2.5 మీరు లోన్ తీసుకుంటుంటే అబౌవ్ 2.5 అనుకున్నారనుకోండి రిస్క్ 80% వస్తుంది, అప్ టు 5 lakhs. అబౌవ్ 5 lakhs మీరు లోన్ తీసుకున్నారు, మీ దగ్గర అంత కిలోలు సిల్వర్ ఉంటే, అంటే పాతకాలంలో పెద్ద సిల్వర్ ప్లేట్లు, చెంబులు, సో కిలోలు అప్పుడు ప్రొక్యూర్ చేసుకున్నారు. ఆ రోజుల్లో లెస్ దాన్ 5,000 కిలో, లెస్ దాన్ 2,000 కిలో. 90s లో నేను ఎక్కువ దూరం వెళ్ళట్లేదు. సో అవన్నీ కూడా ఈరోజు ప్లెడ్జ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు 1 రూపీ ఇంట్రెస్ట్ 12%లో దే గెట్ మోర్ మనీ. 5%, 5 lakhs అబోవ్ వచ్చేసి 75% ఎల్టీవీ అంటారు. ఫస్ట్ దీంట్లో ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఆ రోజుల్లో అది ఎలా ఆర్నమెంట్ చేయడానికి, బట్ ఆ రోజుల్లో పెద్దగా ప్యూరిటీ మెయింటైన్ చేశారు. ఎందుకంటే అంతకంటే తక్కువ వాల్యూ కాపరు, కొన్ని చిన్న మెటల్స్ కూడా అంతకంటే తక్కువ వాల్యూ ఉండేది కాదు. సో కాబట్టి ఇప్పుడు గోల్డ్ అనుకోండి, మనకు ప్యూరిటీలో ప్రాబ్లం, ఎందుకంటే ఎక్కువగా సిల్వర్ మిక్స్ చేస్తారు, కాపర్ మిక్స్ చేస్తారు, అలాయిస్ అంటారు. సో కాబట్టి 92.7, 91.5 ప్యూరిటీ ఉన్నాయి కదా, సో అవి మెయింటైన్ కావడం కష్టం. సిల్వర్లో దాదాపుగా ఉంటాయి. ఆ వాల్యుయేషన్ చూసి అంత మొత్తానికి మీకు 85% ఆర్ 80 ఆర్ 75% వరకు మీకు రుణం పొందే సౌకర్యం ఉంది ఈ వీటి మీద డెఫినెట్గా. నాకు ఎప్పుడు ఒక డౌట్ అండి, అసలు ఎందుకు బిస్కెట్స్ పెట్టారు? అది ఎప్పుడు డౌటే, బిస్కెట్స్ ఎందుకు తీసుకోరు లోన్కి? డెఫినెట్గా అండి, ఎందుకంటే బిస్కెట్స్ అనేది వీకి హై వాల్యూ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక రీటైలర్గా దాని అవసరం ఏమి ఉండదు. సో ఈ కాయిన్స్ కానీ తర్వాత ఆర్నమెంట్స్ కానీ మన రీటైలర్గా అంటే చిన్న హౌస్ హోల్డ్స్లో చిన్న సైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. తర్వాత సిల్వర్లో వచ్చింది ఇంకోటి ఏంటంటే వీటిని ఇండస్ట్రియల్ పర్పస్కి వాడతారు. ఈవెన్ గోల్డ్ ఆల్సో ఈరోజు మీరు చూసుకుంటే ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్స్, తర్వాత ప్రైవేట్ ఇన్వెస్టర్స్, అంటే చిన్న వాళ్ళు ఎవరైనా సరే ఏమంటారు బిస్కెట్స్ అవి తీసుకుంటారు. తర్వాత ఆర్నమెంట్స్, తర్వాత ఇండస్ట్రీస్, ఈ 4 సెగ్మెంట్స్ పర్చేజ్ చేస్తారు. సో వీటిని ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కేటగరైజ్ చేయలేరు. అంటే ఏ పర్పస్లో దీన్ని పర్చేజ్ చేస్తారనేది కేటగరైజ్ చేయరు. అదే మీరు ఒక డాలర్ తీసుకున్నారనుకోండి, అది డెఫినెట్గా 99.9% ప్యూరిటీ, దట్స్ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని వాడటమా, సేఫ్ గార్డ్ చేసుకోవడమా, ప్లెడ్జ్ చేసుకోవడమా మన డెసిషన్. సో ఇలాంటి దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బార్స్ అనే వాటికి కూడా చాలా వరకు మనకు ఏ రౌట్లో ఇంపోర్ట్ చేసుకున్నా కూడా చెప్పలేం. ఈరోజు చాలామంది దుబాయ్కి వెళ్తుంటే అటు నుంచి ఇటు కడ్డీలు రకరకాల రూపంలో ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. సో వాటిని ఆథరైజేషన్ ఉండదు. సో అదే ఆర్నమెంట్ అనుకోండి, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవరు చేశారు, దాని ప్యూరిటీ ఎంత, దాని మార్కింగ్ ఎంత వస్తుంది, వాళ్ళు కస్టమ్ డ్యూటీ పే చేశారా లేదా, సేమ్ గోస్ విత్ దిస్. బట్ ఈ బార్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాని సోర్స్ని కూడా ట్రాక్ చేయలేరు. సో అందుకోసం మనకు వచ్చేసి ఈ లిమిటేషన్స్ పెట్టారు. సో ఎంతవరకు ప్లెడ్జ్ చేసుకోవచ్చు అనే లిమిట్ కూడా ఉంది. అంటే బేసికల్గా మీరు ఒక 10 kilos వరకు మీ దగ్గర ఉండే సిల్వర్ని ప్లెడ్జ్ చేసుకోవచ్చు, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్నమెంట్ అట్లా. లేదు మీ దగ్గర కాయిన్స్ రూపంలో ఉన్నారనుకోండి, ఒక 1/2 kilo వరకు ప్లెడ్జ్ చేసుకోవచ్చు. ఇవి ఆర్బీఐ గైడ్ లైన్స్. కాబట్టి ఇది డెఫినెట్గా మీరు ముందు అన్నట్టు ఇది డెఫినెట్గా అందరికి కూడా ఉపయోగపడే అంశం. ఎందుకంటే ఈరోజు లోన్ పొందడం అనేది చాలా డిఫికల్ట్, రకరకాల డాక్యుమెంటేషన్స్, తర్వాత కొర్రీలు, తర్వాత వెసులుబాటు ఉండదు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి ఒక టర్ము ఖచ్చితంగా మీరు 36 నెలలే కట్టాలి, మధ్యలో డ్రాప్ కానీ లేదు. బట్ ఈ లోన్స్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు పెట్టి మన వస్తువు మనం తెచ్చుకోవచ్చు, మన మధ్యలో ట్రాన్సాక్షన్ ఉండదు. సో మన ఇంట్లో కూడా ఊరికే ఉంటుంది, మాక్సిమం టైం ఇది ఎటు పని చేయకుండా ఒక ఆర్నమెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇది డెఫినెట్గా కూడా సిల్వర్ రేటు పెరగడము ఒక రకంగా కొనే వాళ్ళకు ఇబ్బందికరమేమో, కానీ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి విషయంగా చూడొచ్చు మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.